హలో ఆల్ అందరు ఎలా ఉన్నారు? మేము ఈ రోజైతే డల్లాస్‌లో ఉన్న కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్‌కైతే వెళ్తున్నాము. నాతో పాటు మీరు కూడా టెంపుల్ చూసేయండి. మేము హాస్టల్‌లో ఉంటాం కదా! సో, డల్లాస్ వెళ్ళడానికి 3 అవర్స్ టైం పడుతుంది. అందుకే మేమైతే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. సమ్మర్ కాబట్టి 9కే చాలా ఎండ ఎక్కువైతుంది. మధ్యలో అయితే గ్యాస్ స్టేషన్‌లో బ్రేక్ అయితే తీసుకున్నాము. మార్నింగే స్టార్ట్ అయ్యాం కాబట్టి ట్రాఫిక్ కూడా అంత అయితే ఏం అనిపించలేదు. రిటర్న్ వచ్చేటప్పుడు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందనుకుంటున్నా. ఇది డౌన్ టౌన్ బిల్డింగ్స్ చూసారా? కొన్ని బిల్డింగ్స్ అయితే ఇంకా మబ్బుల్లోనే ఉండిపోయినాయి. డౌన్ టౌన్ లో చాలా టెక్ కంపెనీస్, బ్యాంక్, మీడియా ఆఫీసెస్ కూడా ఉంటాయి. సో ఇది ఒక బిజినెస్ హబ్ లా ఉంటుందన్నమాట. నైట్ టైం అయితే సిటీ లైట్స్ తో డౌన్ టౌన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ ట్రక్స్, కాఫీ షాప్స్ అన్ని ఉంటాయి. వీకెండ్ లో ఇక్కడ వైబ్ అయితే ఫుల్ ఎనర్జెటిక్ గా ఉంటుంది. ఫుల్ పార్టీ వైబ్స్ ఉంటాయి. ఇంకా టెంపుల్ విషయానికి వస్తే టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి అయితే టైం 9:30 అయిపోయింది. చూసారా 9:30కి ఎంత ఎండగా కనిపిస్తుందో. పార్కింగ్ కోసమే మేమైతే 5 మినిట్స్ గుడి చుట్టూ అటు ఇటు తిరుగుతానే ఉన్నాము. లాస్ట్ కి పార్కింగ్ దొరికింది. కానీ నేనైతే 9:30కే పార్కింగ్ అంతా ఫుల్ అయిపోయేంత జనాలు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే వీకెండ్ కదా జనాలు ఉంటారు. బట్ 9:30కి అయితే అంతమందిని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫైనల్లీ టెంపుల్ అయితే చూడండి ఎంత బాగుందో. టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్. ధ్వజస్తంభానికి దండం పెట్టుకొని అయితే వెళ్దాము. అమెరికాలో నేను చూసిన చాలా టెంపుల్ కలర్ అయితే వైట్ కలర్ లోనే ఉండే. ఈ టెంపుల్ కలర్ కూడా నాకైతే చాలా బాగా అనిపించింది. ఆ స్తంభాల మీద విగ్రహాలు డీటెయిలింగ్ చూసారా చాలా బాగుంది. ఇదైతే పంచముఖ ఆంజనేయ స్వామిది. రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామిది ఉంది. ఇవి కూడా చాలా బాగా అనిపించింది నాకైతే. గుడి లోపల ఎలా ఉందో కూడా చూసేద్దాం. ఇది హనుమాన్ టెంపుల్ కదా! హనుమాన్ ఒక్కటే కాదు ఇంకా దుర్గామాత, శివుడు, కృష్ణుడు విగ్రహాలు కూడా ఉన్నాయి. నేనైతే లైన్ లో ఉన్నప్పుడు ఇవి చూస్తున్నాను. లైన్ ఎందుకంటే మనం ప్రదక్షిణాలు చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ అయితే తోరం తీసుకోవాలి. మీకు చిలుకురి బాలాజీ టెంపుల్ తెలుసు కదా! ఇక్కడ 11 ప్రదక్షిణాలు చేసి కోరిక నెరవేరినాక 108 ప్రదక్షిణాలు ఎలా చేస్తామో ఇక్కడ కూడా సేమ్ అంతే. తోరం కట్టే ముందు అయితే పంతులు గారు అయితే మనకి ఒక మంత్రం చెప్తారు. అది చెప్పినాకైతే ఒక పోల్ కైతే జాబ్, హెల్త్, వీసా కోసం అయితే ఉంటుంది. ఇంకో పోల్ అయితే వెల్త్ కోసం. మనం దేని కోసం కడుతున్నామో ఆ పోల్ కైతే కట్టేసి 11 ప్రదక్షిణాలు అయితే చేసేయడం. మన కోరిక నెరవేరినాక వచ్చి మనం మొక్కుకున్నట్టు 108 ప్రదక్షిణాలు అయితే కంప్లీట్ చేయాలి మళ్ళీ. మా దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి. టెంపుల్‌లోనే క్యాఫ్టేరియా కూడా ఉంది. సో, మేమైతే ఫుడ్ అక్కడే ఆర్డర్ చేసుకుందామని అయితే అనుకున్నాము. ఇదే క్యాఫ్టేరియా చాలా స్పేషియస్‌గా ఉండే. జనం కూడా ఎక్కువే ఉన్నారు బానే. ఈ ప్లేస్ కూడా చాలా నీట్‌గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. సో, ఫుడ్ తెచ్చుకోవడానికైతే మేము లోపలికొచ్చేసాము. సో, నేనేం తీసుకున్నానంటే పూరి, 2 పూరీస్ ఇచ్చారు. ఇంకా కర్రీ, సాంబార్ రైస్ ఇంకా పులిహోర కూడా తీసుకున్నాం. టీ కూడా తీసుకున్నాము. అన్ని టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఫుడ్ తినేసైతే మేమైతే రిటర్న్ స్టార్ట్ అయ్యాము మళ్ళీ. సో, మేము ఎప్పటినుంచో టెంపుల్ అయితే విజిట్ చేయాలని అనుకుంటున్నాము. ఈ రోజైతే కంప్లీట్ అయిపోయింది. నాకైతే చాలా పీస్‌ఫుల్ గా అనిపించింది. ఫుడ్ అయితే టెంపుల్‌లో తీసుకుంది. అదే బ్రేక్‌ఫాస్ట్ ఇంకా లంచ్ కూడా అయిపోయింది. మధ్యలో అయితే చిన్న చిన్న షాపింగ్ ఉంటే అవి చూసుకొని అయితే ఇంటికెళ్ళాము. ఈవినింగ్ 5 ఆర్ 6 అయిపోయింది ఎళ్ళేసరికి. కాఫీ లేకుండా అయితే మా ట్రిప్ అయితే అస్సలు ఎండ్ అవ్వదు. ఎందుకంటే మేము కాఫీ లవర్స్ కాబట్టి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇప్పటివరకు చూసినందుకు థాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. బాయ్.